అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కృష్ణ, నీకోసం ఎవరో ఒక పెద్దావిడ వచ్చిందిరా. ఎవరు? తెలీదు. సరే పంపించు అంటాడు కృష్ణ. పెద్దావిడ ఇంత పైకి రావడం కష్టం కదరా అంటాడు చక్రి. సరే వస్తున్నా అని కృష్ణ కిందికి వచ్చి బామ్మగారిని చూసి ఆశ్చర్యపోతాడు. బామ్మగారు, మీరు ఇక్కడ అంటాడు. నీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ. కూర్చోండి బామ్మగారు. బామ్మ కుర్చీలో కూర్చుంటుంది. కృష్ణ కూడా ఆవిడ ఎదురుగా కూర్చుంటాడు. మధు గురించి నీతో మాట్లాడాలి అంటుంది బామ్మ. చెప్పండి బామ్మగారు. బామ్మ కృష్ణ వైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది. మోహన్ మధు ఇంటికి రావడం చూసి బామ్మ ఇంటికి వస్తుంది. లోపలికి వచ్చి చూసేసరికి మోహన్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. మధు ఏడుస్తూ ఉంది. బామ్మ కంగారుగా మధు దగ్గరికి వస్తుంది. మధు, ఏమైందమ్మా? సమాధానం చెప్పకుండా బామ్మని హత్తుకొని ఏడుస్తుంది మధు. మోహన్, ఏమైంది? నువ్వైనా చెప్పు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, కృష్ణ హాస్పిటల్లో ఉన్నాడు, అందుకే అది ఏడుస్తుంది. ఏమైంది కృష్ణకి? అయినా మధుని తన దగ్గర ఉండనీయకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది బామ్మ. కృష్ణ వాళ్ళ నాన్న మధు అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు. మధు హాస్పిటల్లో ఉంటే ట్రీట్మెంట్ జరగనివ్వనని చెప్పాడు, అందుకే తీసుకొచ్చేశాను అంటాడు. ఏంటి? కానీ అలా ఎందుకు అన్నాడు? ఇప్పుడు వాడు పాత అవినాష్ కాదమ్మా. డబ్బు కోసం ఏమైనా చేసే స్థాయికి దిగజారిపోయాడు. మధు ఏడవడం చూసి మోహన్ దగ్గరికి వస్తాడు. ఏడవకురా, నిన్ను దూరం చేసుకోవడం వల్ల వాళ్ళ దురదృష్టం. వదిలే, నీకు కృష్ణ కంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటాడు. నాకు పెళ్ళైపోయింది నాన్న అన్న మధు మాటలకి బామ్మ మోహన్ అవాక్కవుతారు. మధు మెడలో తాళి తీసి చూపిస్తుంది. మధు, మీ నాన్నకి కూడా చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది బామ్మ. క్షమించండి నాన్న, అనుకోకుండా మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఎలా మధు? అవినాష్ నిన్ను కృష్ణ ఛాయలకి కూడా రానివ్వను అంటున్నాడు. కృష్ణ కోలుకుంటే చాలు నాన్న, అన్నీ సర్దుకుంటాయంటుంది మధు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అవినాష్, నిశాంత్ అక్కడికి వస్తారు. అంకుల్, కృష్ణ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది మధు. వాడు బాగుండాలంటే నువ్వు వాడికి పూర్తిగా దూరం అవ్వాలి అంటాడు. అంకుల్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కృష్ణకి నేనంటే ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణం నిలబడాలి అంటే అది నీ చేతిలోనే ఉంది అంటాడు అవినాష్. చూడు మధు, వాడు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే నీ మెడలో ఉన్న తాళి తీసి ఇక్కడి నుండి వాడికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. అవినాష్, వాడు నీ కొడుకురా, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటాడు మోహన్. నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా అంటాడు. అప్పుడు మోహన్, నాకు నేనే ముఖ్యం అంటాడు. మధు, ఏ నిర్ణయం అనేది త్వరగా తీసుకో. నువ్వు లేట్ చేసే ఒక్కో క్షణం కృష్ణ చావుకి దగ్గరవుతాడు అంటాడు అవినాష్. వద్దు, కృష్ణకి ఏం కాకూడదు. మీరు చెప్పినట్టే నేను తనని దూరంగా వెళ్ళిపోతాను. కానీ చిన్న హెల్ప్ అంటుంది మధు. చెప్పు. నేను ఈ తాళిని తీయలేను, దయచేసి ఇదొక్కటి నా దగ్గర ఉండనివ్వండి అంటుంది. కానీ అని ఆలోచిస్తూ ఉంటాడు అవినాష్. తాలే కదా, వదిలే. అలాంటిదే ఇంకో తాళి చేయించి కృష్ణకి చూపిద్దామంటాడు నిశాంత్. సరే మధు, కానీ లైఫ్లో వాడు నీకు కనిపించినా సరే నువ్వు వాడితో మాట్లాడకూడదు. అలాగే నీకు వేరే పెళ్లి జరిగిందని కృష్ణ నమ్మాలి. నాకు ప్రామిస్ చెయ్యి. ఫ్యూచర్లో కృష్ణ నీకు ఎదురుపడినా నువ్వు పరాయివాడి భార్యగా మాత్రమే వాడికి కనిపించాలి. అవినాష్ చేతిలో చెయ్యి వేసి మాటిస్తుంది మధు. గుడ్ అని నిశాంత్ వెళదాం పదా అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మధు మోకాలపై కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. కూతురు పరిస్థితి చూసి మోహన్ గుండె తరుక్కుపోతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మధు ఏడుస్తూనే స్పృహ తప్పి పడిపోతుంది. మధు, ఏమైంది? కళ్ళు తెరవమ్మా అని మోహన్ తనని ఎత్తుకొని సోఫాలో పడుకోబెడతాడు. మోహన్, డాక్టర్కి ఫోన్ చెయ్యి. సరే అమ్మా. కాసేపటికి డాక్టర్ వచ్చి మధుని చెక్ చేస్తుంది. మధు స్పృహలోకి వస్తుంది. డాక్టర్, ఎలా ఉంది? నో ప్రాబ్లం మోహన్ గారు. కానీ అని చెప్పడానికి తడబడుతుంది డాక్టర్. ఏమైంది అంటాడు మోహన్. షీఈస్ ప్రెగ్నెంట్ అంటుంది. మోహన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నాన్న అని మధు అంటుంది. బామ్మ చెప్పేది వింటూ కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మధు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మోహన్ గుండె ఆగిపోయింది. మోహన్ చనిపోయిన విషయం తెలిసి కూడా మీ నాన్న చూడటానికి రాలేదు. కాలనీ వాళ్ళ సహాయంతో మోహన్ అంత్యక్రియలు పూర్తి చేసి మధుని తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. కృష్ణ బాధపడుతూ ఉండిపోయాడు. నువ్వు కాపాడావే మొన్న, వాడు నీ బిడ్డే కృష్ణ. నువ్వు అనుకుంటున్నట్టు మధు వేరే పెళ్లి చేసుకోలేదు కృష్ణ. నీ బిడ్డలో నిన్ను చూసుకుంటూ నీ జ్ఞాపకాలతో బ్రతుకుతుంది. నేను చెప్పాలి అనుకున్నది చెప్పాను,
తర్వాత నీ ఇష్టం కృష్ణ. అలాగే నేను నీకు ఈ విషయాలు చెప్పినట్టు మధుకి తెలియనివ్వకు అంటుంది. బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణ కళ్ళు తుడుచుకొని స్కూల్ దగ్గరికి వస్తాడు. ఇంటికి వెళ్ళే టైం కావడంతో పిల్లలందరూ బయటే ఉన్నారు. మున్నాని వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు కృష్ణ. మున్నా కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఏమైంది అంకుల్ అంటాడు మున్నా. అంకుల్ కాదు డాడీ అని పిలువు అంటాడు కృష్ణ. అదేంటి నేనేమి డాడీన్రా. నిజంగానే మీరు మా డాడీనా? అవునరా. మరెందుకు డాడీ ఇన్ని రోజులు నాకు చెప్పలేదు? నన్ను క్షమించు మున్నా, నేనే తెలుసుకోలేకపోయాను. మున్నాని తీసుకువెళ్ళడానికి వచ్చిన మధు కృష్ణ కౌగిలిలో ఉన్న మున్నాని చూసి అక్కడే ఆగిపోయింది. డాడీ మమ్మీ వచ్చింది. కృష్ణ వెనక్కి తిరిగి మధుని చూసి దగ్గరికి వచ్చేంతలో 4 కార్లొచ్చి మధుని చుట్టుముడతాయి. కృష్ణకి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు వాళ్ళు మధుని తీసుకొని వెళ్ళిపోతారు. కృష్ణ చాలా దూరం ఆ కార్ల వెనకాలే పరిగెడతాడు. కానీ వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. మున్న గుర్తుకు రావడంతో వెనక్కి వస్తాడు. మున్న అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు. కృష్ణ తనని ఎత్తుకుని ఓదారుస్తాడు. మమ్మీకి ఏం కాదు, నేను తీసుకువస్తాను అని. నాకు మమ్మీ కావాలి, ఇప్పుడే కావాలి అని ఏడుస్తూ ఉంటాడు మున్న. అలాగే తప్పకుండా తీసుకొస్తాను, నువ్వేడవకు మున్నా అని అంటాడు కృష్ణ. ఆ తరువాత ఆ రౌడీలు మధుని ఒక గదిలో బంధించి బయటికి వెళ్ళిపోతారు. కాసేపటికి భవానీ అక్కడికి వస్తాడు. ఏరా తీసుకొచ్చారా అంటాడు. హా తీసుకొచ్చామన్నా. సరే రండి. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసి నోటికి క్లాత్ కట్టి ఉన్న మధు కనిపిస్తుంది. రేయ్ ఎవరిని తీసుకొచ్చారా? నేను తీసుకురమ్మని చెప్పింది వాడి కొడుకుని. మేం వెళ్ళేసరికి ఆ కృష్ణ వాడి కొడుకు దగ్గర ఉన్నాడన్నా, అందుకే వాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చాం అంటారు. వెదవల్లారా, ముందు ఆ పిల్ల కట్లు విప్పండి. ఇద్దరు రౌడీలు వచ్చి మధు కట్లు విప్పుతారు. మధు భయంగా చూస్తూ ఏడుస్తుంది. అమ్మమ్మమ్మమ్మ అస్సలు ఏడవద్దు. చూడు నీకిక్కడ ఎలాంటి భయం లేదు. నన్ను నీ సొంత అన్న అనుకో. అసలు ఎవరు మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు అంటుంది మధు. సారీ సిస్టర్, నేను నీ కొడుకుని తీసుకురమ్మని చెప్తే ఈ విధవలు నిన్ను తీసుకొచ్చారు. నా కొడుకుతో మీకేం పని అంటుంది మధు. ఆహా, నీ కొడుకుతో పనేం లేదు, బావతోనే పనిపడింది అంటాడు. మధు అర్థం కానట్లుగా చూస్తుంది. అదేనమ్మా, నీ మొగుడు నాకు బావే కదా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది మధు. సరే క్లారిటీగా చెప్తాను విను. కృష్ణ నీ హస్బెండే కదా అంటాడు. కాదు అంటుంది. అబద్ధం చెప్పకు సిస్టర్. కృష్ణ చుట్టూ నేను నా మనుషుల్ని పెట్టాను. నాకు అంతా తెలుసు. మీరిద్దరూ భార్యాభర్తలని, అలాగే విడిపోయారని కూడా తెలుసు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటుంది మధు. నా కొడుకు ఏడుస్తూ ఉంటాడు అంటుంది. ప్లీజ్ అంటుంది. అయ్యో తల్లి ప్లీజ్ ఏడవద్దని చెప్పాను కదా. మీ ఆయనతో కొంచెం పనుంది, అది అవ్వగానే పంపించేస్తాను అంటాడు భవానీ. మున్నాని తీసుకొని ఇంటికి వస్తాడు కృష్ణ. లోపలికి వచ్చేసరికి చక్రి ఎదురుగా వస్తాడు. కృష్ణ అమ్మా నాన్న వచ్చారు అంటాడు. అంటే మధుని మాయం చేసింది ఈయనే అయ్యుంటారు. ఏం మాట్లాడుతున్నావురా? మధు మాయం అవ్వడమేంటి? అయినా మున్నాని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు చక్రి. మధుని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? కానీ ఎవరై ఉంటారు? ఇంకెవరు? మధుని నాకు దూరం చేయాలని చూసేవాళ్లే. లేదురా, నాన్నకి మధు గురించి ఇంకా తెలీదు అంటాడు. ఇంతలో కృష్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అంటాడు. హాయ్ కృష్ణ, ఎలా ఉన్నావు? ఎవరు? ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నన్ను భవానీ అంటారు. ఎందుకు ఫోన్ చేశావు? పాపం నీ పెళ్ళాం కనిపించడం లేదని వెతుక్కుంటున్నావు కదా, అది నా దగ్గరే ఉంది. వాట్? మధుని కిడ్నాప్ చేసింది నువ్వా? అంత పెద్ద మాటలు ఎందుకులే కృష్ణ. ఏం కావాలి నీకు? ఇప్పుడు కరెక్ట్ మ్యాటర్ వచ్చావు. మర్యాదగా సైట్ పేపర్స్ నాకిచ్చి నీ పెళ్ళాన్ని తీసుకువెళ్ళు. లేకపోతే అని ఏదో చెప్తుండగానే, వద్దు, నీకు కావాల్సింది సైట్ పేపర్సే కదా, ఇస్తాను. కానీ మధుని జాగ్రత్తగా నాకు అప్పగించు అంటాడు కృష్ణ. గుడ్, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ కట్ చేసి కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎవరు కృష్ణ? భవానీ సైట్ పేపర్స్ ఇచ్చి మధుని తీసుకెళ్ళమని చెప్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు, మధు కంటే ఆ సైట్ ఎక్కువ కాదు నాకు. సరే లోపలికి రా, అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణ లోపలికి వచ్చేసరికి మహేశ్వరి దగ్గరికి వస్తూ కృష్ణ భుజంపై నిద్రపోతున్న మున్నాన్ని చూసి ఆగిపోతుంది. చక్రి పిలవడంతో జానకి బయటికి వస్తుంది. బాబుని తీసుకువెళ్ళు. సరేనండి అని బాబుని తీసుకుని గదిలోకి వెళ్తుంది జానకి. కృష్ణ, ఆ బాబెవరు? కృష్ణ ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు. కృష్ణ, మీ అమ్మ సమాధానం అడుగుతుంటే చెప్పవేంటి? చక్రి, నేను వాళ్ళతో తర్వాత మాట్లాడతానని చెప్పు అని
అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు కృష్ణ. చక్రి, ఏమైందిరా వాడికి అని అడుగుతాడు అవినాష్. అంకుల్, వాడు తర్వాత మాట్లాడతానని చెప్పాడు కదా, మీరు రెస్ట్ తీసుకోండి అని చక్రి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవినాష్కి మహేశ్వర్కి ఏమీ అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. మరుసటి రోజు భవానీ చెప్పిన ప్లేస్కి వస్తాడు కృష్ణ. కాసేపటికి మధుని తీసుకొని భవానీ అక్కడికి వస్తాడు. సైడ్ పేపర్స్ తీసుకొచ్చావా అంటాడు. తెచ్చాను. మధు ఎక్కడా? కార్లో ఉంది. సైడ్ పేపర్స్ ఇచ్చి తీసుకువెళ్ళు అంటాడు భవానీ. సైడ్ పేపర్స్ భవానీ చేతిలో పెట్టి కార్ దగ్గరికి వస్తాడు కృష్ణ. కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి తల మీద గాయంతో స్పృహ తప్పి ఉంది మధు. మధు, ఏమైంది? సారీ బాస్, మా నుండి తప్పించుకోవాలని చూసింది. మా వాళ్ళు కోపంతో కొట్టారు అంటాడు భవానీ. చిన్న గాయమే, హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంటాడు. మధుని కొట్టింది ఎవరు అని మళ్ళీ అడుగుతాడు కృష్ణ. ఇప్పుడు ఎందుకు అవన్నీ, తీసుకొని వెళ్ళు అంటాడు భవానీ. కృష్ణ పక్కనే ఉన్న రౌడీ చెయ్యి పట్టుకొని వెనక్కి విరిచి పట్టుకుంటాడు. చెప్పండ్రా, మధుని కొట్టింది ఎవరు? వాడే అంటాడు ఒకడు. కోపంగా అందర్నీ చితకొడతాడు కృష్ణ. రేయ్, నీ పెళ్ళాన్ని నీకు అప్పగించాను కదా, ఎందుకు వాళ్ళని కొడుతున్నావు అంటాడు భవానీ. మధుని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తే రక్తం వచ్చేలా కొడతారా? కొట్టింది ఒక్క దెబ్బేరా బై, ఆ పిల్ల తల గోడకి తగలడంతో రక్తం వచ్చిందంతే అంటాడు భవానీ. ఇంతలో పోలీసులు ఆ ప్రదేశాన్ని చుట్టుముడతారు. రౌడీలందరితో పాటు భవానీని కూడా అరెస్ట్ చేస్తారు. మిస్టర్ కృష్ణ, మీ సైడ్ పేపర్స్ తీసుకోండి. థ్యాంక్స్ సార్. అయినా మీకెవరు ఇన్ఫార్మ్ చేశారు? మీ ఫ్రెండ్ చక్రి. మీకు ప్రాబ్లం కాకూడదని మీకు తెలియకుండా ఫాలో అయ్యాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఫస్ట్ మీ వైఫ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి. అలాగే. ఏంటన్నా ఇలా జరిగింది అంటారు రౌడీలు. వెదవల్లారా, ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదా, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు చూడండి, మీతో పాటు నేను కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అంటాడు భవానీ. ఇక్కడ మధు గాయాలకి కట్టుకట్టి ఇంజెక్షన్ చేస్తుంది డాక్టర్. కృష్ణ మున్నాని ఎత్తుకొని గది బయటే నిలబడి ఉన్నాడు. అవినాష్ కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో కృష్ణ దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉంది డాక్టర్? నో ప్రాబ్లం, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అంటుంది. థ్యాంక్ యూ చక్రి. డాక్టర్ని పంపించిరా? సరేరా. డాడీ, నేను మమ్మీని చూడాలి అంటాడు మున్న. కాసేపు ఆగు నాన్న, అమ్మకి మెలకు వచ్చాక చూద్దు గాని అంటాడు కృష్ణ. సరే అంటాడు మున్న. కృష్ణ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మధు ఇక్కడెందుకుంది? ఈ పిల్లాడెవడు అని అడుగుతారు. నా కొడుకు అంటాడు కృష్ణ. వాట్, ఏం మాట్లాడుతున్నావురా? జాను బాబుని తీసుకెళ్ళి అన్నం తినిపించు అని అంటాడు కృష్ణ. జానకి బాబుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పటికెందు చెప్తావా, మధు ఇక్కడెందుకుంది? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మధు ఇక్కడెందుకుంది అని. ఆ విషయం మాకెలా తెలుస్తుందిరా అంటాడు అవినాష్. హో, మీకు తెలీదా? పోనీ ఒక విషయం చెప్పండి, మోహన్ అంకుల్ ఎలా చనిపోయారు అని అడుగుతాడు. ఒక్కసారిగా అవినాష్ షాక్ అవుతాడు. మోహన్ చనిపోయాడా? ఎప్పుడు అని తడబడుతూ అంటాడు. ఈ విషయం కూడా మీకు తెలీదా? తెలీదురా. అయినా వాళ్ళెలా పోతే మనకెందుకు? మర్చిపోయావా? అది నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. అలాంటి దానికోసం నన్ను నిలదీస్తావా అంటాడు అవినాష్. షటప్. మధు గురించి ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అంటాడు కృష్ణ. ఇంతలో మధుకి మెలకు రావడంతో చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి బెడ్ పై నుండి దిగి బయటికి వస్తుంది. కృష్ణ, ఏంట్రా ఆ మాటలు? తండ్రితో ఇలాగేనా మాట్లాడేది అంటుంది మహేశ్వరి. ఏ తండ్రి కొడుకు జీవితాన్ని నాశనం చేయడమ్మా? కృష్ణ, మధు వచ్చింది అని చక్రి చెప్పడంతో కృష్ణ మధు దగ్గరికి వస్తాడు. మధు, ఆర్ యు ఓకే అంటాడు. నేను బాగానే ఉన్నాను. మున్నా అని అనేలోపు వాడు ఇక్కడే ఉన్నాడు అని. మమ్మీ, మున్నా పరిగెత్తుకు రావడం చూసి మధు దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటుంది. ఎలా ఉన్నావు నాన్నా? బాగానే ఉన్నాను. డాడీ నన్ను బాగా చూసుకున్నారు. అయినా డాడీ గురించి నువ్వు నాకెందుకు చెప్పలేదు అంటాడు మున్న. మధు సైలెంట్గా ఉండిపోయింది. కృష్ణ మున్నాని తన చేతుల్లోకి తీసుకుంటాడు. మధు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వద్దు కృష్ణ, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. మున్నానిస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది. ఎక్కడికి అంటాడు కృష్ణ. మా ఇంటికి అంటుంది. ఇక్కడ తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మధు అంటాడు కృష్ణ. వాటితో నాకు సంబంధం లేదు, నన్ను వెళ్ళనివ్వు అంటుంది. ఇది మన లైఫ్ మధు, నీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అంటాడు కృష్ణ. కృష్ణ, అసలేంటి ఇదంతా? మధుకి పెళ్ళైపోయింది కదా? మహేశ్వరి అయోమయంగా అడుగుతుంది. ఒక్క నిమిషమమ్మా, కొన్ని విషయాలు తెలుస్తాయి, కాసేపు వెయిట్ చేయండి. మధు, నా కోసం ఒక్క పావుగంట ఏమీ మాట్లాడకుండా కూర్చో అంటాడు కృష్ణ. మధుతో పాటు మున్నాని కూడా సోఫాలో కూర్చోబెడతాడు. మధుకి టెన్షన్గా ఉంది.
అక్కడ ఏం జరుగుతుందో అని. ఇంకో పక్క అవినాష్ చూపులు ఇచ్చిన మాట తప్పుతావా అన్నట్లు ఉన్నాయి. ఏం చేయలేక చూస్తూ ఉండిపోయింది మధు. కృష్ణ సైగ చేయడంతో చక్రి బయటికి వెళ్తాడు. కృష్ణ ఏం చేయబోతున్నాడో అర్థం కాక అవినాష్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, మరి కృష్ణ ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి